విద్యార్థులందరికీ కూడా శుభోదయం. మనం భాషాంశాలు అనేవి శిక్షకు సంబంధించి కొన్ని చెప్పడం జరుగుతుంది. క్రింద ఇవ్వబడిన అక్షరాలను కలిపి రాయండి. అక్షరాలను కలిపి సంయుక్త అక్షరంగా మార్చి పదాలను రాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వజ్ ఇర్ ప్లస్ అము. దీన్ని మనం ఏం చేయాలి? ఈ సంయుక్త అక్షరాలని కలిపి సంయుక్త అక్షరంగా కలిపి మార్చి ఒక పదం రావాలి. వీటిని ఈ అక్షరాలను కలిపి సంయుక్తాక్షరంగా మార్చి ఒక పదంగా రాయాలి. వజ్ ఇర్ ప్లస్ అము అంటే వజ్రము. మనము ఒక వజ్రము అనే పదం రాయాలంటే దీని వెనక ఇన్ని వివరాలు అనేవి దీంట్లో ఉన్నాయి. వజ్ ఇర్ ప్లస్ అమ్ము అంటే ఇన్ని ధ్వనులని ఉన్నాయి. ఈ ధ్వనులను కలిపితే వజ్రం అయింది. ఈ రకంగా ఒక పదాన్ని మనం రాసేటప్పుడు దీంట్లో ఉన్న ఎన్ని ధ్వనులు ఉన్నాయో కూడా మనం తెలుసుకోవాలి. దాని ప్రకారం ఈ పదం ఏర్పడుతుంది అని మనకు తెలుస్తుంది. రేపు పొద్దున మనం పలికేటప్పుడు ఈ ఉచ్చారణ కూడా చాలా సులువుగా అర్థమవుతుంది. వజ్రము రాయమనేటప్పుడు కూడా ఈజీగా మనం రాస్తాం. అలాగే ఉల్ ప్లస్ ఇక్కు ప్లస్ ఆలు ఈక్వల్ టు వల్కలు. ఉల్ ఇక్ ప్లస్ అలు అంటే ఈ ధ్వనులు ఇప్పుడు ఉల్కలు అని రాయడానికి దీంట్లో ఇన్ని ఉల్లు ప్లస్ ఇక్కు ప్లస్ ఆలు అలా దీని ధ్వనులు విడదీసి మనం ఒక సంయుక్తాక్షరంగా మార్చి ఒక పదంగా రాయడం ఏర్పడుతుంది. ఉల్కలు అలాగే వజ్రము ఈ రెండు పదాలు కూడా ఇక్కడ వచ్చాయి. వజ్రము అంటే ఇది మనకి మరకత మాణిక్య వజ్ర వైడూర్యాలు అని చెప్పేసి మనకి నవరత్నాలు 9 ఉంటాయి. ఆ 9లో ఈ వజ్రము అనేది ఒకటే. అలాగే ఉల్కలు అంటే చుక్కలు, నక్షత్రాలు అంటాం కదా మనము, వాటిని ఆ నక్షత్రాలను ఉల్కలు అని అంటారు. లేదనుకుంటే చుక్కలు అంటారు. ఉల్కలు అందులో ఉల్కల పదం వచ్చింది. అలాగే
మూడవది క, ఒత్తు క, ఖ ఇర్ ప్లస్ ఇచ్ ఓ. చూడండి, ఖ ఇర్ ఇచ్ ప్లస్ ఓ, ఈ ధ్వనులన్నీ కలుపుకుంటే మనకి ఒక పదం అనేది వస్తుంది. అదేంటంటే ఖర్చు. అదేంటంటే ఖర్చు. ఇలా ఒక పదాలని ఇలా ఇవ్వబడిన కింద అక్షరాలను కలిపి ఒక సంయుక్త అక్షరంగా మార్చి ఒక పదంగా మనం రాయడం జరుగుతుంది. అలాగే కు ఇర్ ఇచ్ ప్లస్ ఈ, కు ఇర్ ఇచ్ ప్లస్ ఈ, ఈ ధ్వనులన్నీ కలుపుకుంటే మనకేమైంది? కుర్చీ. ఎందుకంటే మీకు ఏదైనా ఒక డిక్టేషన్ చెప్పేటప్పుడు రాయాలి అనుకుంటే దీంట్లో ఉన్నటువంటి ధ్వనులనే మనకు తెలియాలి. తెలిసినప్పుడు పలికే విధానం ఏంటో రాసే విధానం ఏంటో మీకు తెలుసుకొని వెంటనే ఒక పదాన్ని రాయడం జరుగుతుంది. అలాగే బాల్ ఇంప్లస్ అమో, బాల్ ఇవ్ ప్లస్ అమో, బాల్యము. చెట్టు అంటే చే ఇట్, ఇల్లు ప్లస్ ఓ, చే అంటే చెట్టు, ఇల్లు ప్లస్ ఓ ఏమైంది? చెట్లు. ఇల్లు కలుపుకుంటే ప్లస్ ఊ కలిపితే చెట్లు వస్తుంది. చెట్లు. చూడండి, దీంట్లో క్రింద ఇవ్వబడిన అక్షరాలను కలిపి సంయుక్త అక్షరంగా మార్చి పదాలను రాయమంటారు. ఇవేంటంటే ఈ అక్షరాలు ఇచ్చారు కదా, అంటే ధ్వనులు అంటాం. వీటిని వజ్ ప్లస్ ఇర్రి ప్లస్ అము, వజ్రము అంటే ఒక పదం వచ్చింది, అదొక విలువైనది, నవరత్నాల్లో ఒకటి. అలాగే ఉల్లు ఇక్ ప్లస్ ఆళ్ళు లేదా అల్లు, ఉల్కలు అంటే తోక చుక్కలు అనొచ్చు, నక్షత్రాలు అనొచ్చు, అలా దానికి అర్థం వస్తుంది. కర్ర అంటే ఒత్తు క, ఖర్ ప్లస్ ఇచ్ ప్లస్ ఓ, ఇది కొట్టు ఖర్చు అంటే మనం ఖర్చు చేయడం అంటాం. అలా ఖర్చు పెట్టడం, ఏదైనా వస్తువు కావాలనుకునేటప్పుడు ఖర్చు చేయడాన్నే ఖర్చు అంటాం. అలాగే కుర్ ఇచ్ ప్లస్ ఈ అంటే కుర్చీ, మనం కూర్చోడానికి వీలుగా ఉండేది. బాల్ ఇవ్ ప్లస్ అము అంటే బాల్యము. అలాగే చెట్టు చేట్ చే ఇట్ అలా చదవచ్చు. ఇల్లు ప్లస్ ఊ చెట్లు. ఇలా మనకి ఇందులో ఇన్ని ధ్వనులు అనేవి ఉన్నాయి. మనం ఈ సంయుక్త అక్షరాలుగా మార్చి కొన్ని పదాలు మనం ఈ రకంగా రాయడం జరుగుతుంది. అంటే ఒక పదములో ఎన్ని ధ్వనులు ఉన్నాయో గమనించాలి మనం. దాని ప్రకారం మీకు ఏదైనా మేము ఒక పదము చెప్తే అది మీరు రాయగలగాలి. దాంట్లో ఈ రకమైన ధ్వనులు కూడా మీరు తీయడం చేయాలి.
చూడండి, మొదటి పలికే హల్లుకు మిగిలిన వత్తులు చేర్చి పలికి రాసే క్రమాన్ని గమనించండి. ఉదాహరణ చూసి ఇచ్చిన పదాలను అక్షరాలను విడిగా రాయండి. రెండు వత్తుల పదం, రెండు వత్తుల పదం, రెండు వత్తుల అక్షర క్రమం. రెండు వత్తుల అక్షర క్రమం. మొదటి పలికే రాసే అక్షర మిగిలిన వత్తులు. మొదటి పలికే రాసే అక్షరం మిగిలిన వత్తులు. మిగిలిన వత్తులు రెండు వత్తులున్న అక్షరం. రెండు వత్తులున్న అక్షరం. చూడండి, రెండు వత్తుల పదాలు, రెండు వత్తుల అక్షరక్రమం, మొదటి పలికి రాసే అక్షరం మిగిలిన వత్తులు, రెండు వత్తులున్న అక్షరం. వీటిని మనం రాయాలి. ఇక్కడ వస్త్రము ఉంది, దీనికి రెండు వత్తుల పదం ఇది. దీనికి ఏం చేయాలి? రెండు వత్తుల అక్షరక్రమం ఇస్ట్ ప్లస్ ఇస్ ప్లస్ ఇత్ ప్లస్ ఇర్. అలాగే మొదటి పలికి రాసే అక్షరం మిగిలిన వత్తులు స ప్లస్ ఐత్వం, అలాగే రావత్, అలాగే స్ట్రా, రెండు వత్తులున్న అక్షరం స్ట్రా. చూడండి, ఒక ఎగ్జాంపుల్ మనం రాయడం జరిగింది. అక్కడ వస్త్రము రావాలంటే ఇది రెండు వత్తుల పదము, దీనికి రెండు వత్తుల అక్షరక్రమం రావాలనుకుంటే ఇస్ట్ ప్లస్ ఇత్ ప్లస్ ఇర్ ప్లస్ ఆ. అలాగే మొదటి పలికి రాసే అక్షరం మిగిలిన వత్తులు సా ఐతం రావత్తు, మన మొదటి పలికి రాసేవి. ఈ వెన్ని కలిపి రెండు వత్తులున్న అక్షరం ఒక అక్షరం వచ్చిన అందులోను, అదేంటే స్ట్రా. అంటే రావత్తుంది తావత్తుంది సాకే స్ట్రా. ఇలా మనం రెండు వత్తులున్న పదాన్ని అందులో అక్షరక్రమాన్ని చూడొచ్చు, మొదటి పలికి రాసే మిగిలిన వత్తులు కూడా చూడొచ్చు, రెండు వత్తుల అక్షరాన్ని కూడా మనం చూడడం జరుగుతుంది. అలా మరొకటి అర్థం, లక్ష్మి ఉంది పదం, లక్ష్మి. దీనికి ఏంటి? ఇక్ ప్లస్ ఇస్ ప్లస్ ఇన్ ప్లస్ ఈ
ఇక్ ప్లస్ ఇస్ ప్లస్ ఇం ప్లస్ ఈ. అదే రెండు ఒత్తుల అక్షర క్రమం. అది మొదటి పలికి రాసే అక్షరం మిగిలిన ఒత్తులు అడిగితే కి ష మ, కి ష మ. ఇలాగా దీనికి రెండు ఒత్తులున్న అక్షరం అంటే క్ష్మి, క్ష్మి వస్తుంది అక్కడ, క్ష్మి. అంటే మనం ఒక రెండు పదాలను తీసుకుంటే వస్త్రము అనే రెండు వతుల పదాలను తీసుకుంటే దానికి రెండు వతుల అక్షరక్రమం కావాలనుకోండి. ఇందులో ఇస్సు ప్లస్ ఇత్తు ప్లస్ ఇర్రు ప్లస్ ఆ, ఇస్సు ఇత్తు ఇర్రు ఆ. అదే మొదటి పలికి రాస్తే అక్షరం మిగిలిన ఒత్తులు కావాలనుకోండి తావత్తు తావత్తు రావత్తు. అలాగే రెండు పదులు అక్షరం కావాలనుకోండి, రెండు ఒత్తులు ఉన్నటువంటి అక్షరం కావాలనుకోండి స్త్రా. అలాగే లక్ష్మి ఒక పదాన్ని తీసుకున్నాం, ఇది రెండు ఒత్తులున్న పదం లక్ష్మి అనేది. ఇక్కు ప్లస్ ఇస్ ప్లస్ ఇం ప్లస్ ఈ, ఇది రెండు ఒత్తులున్న అక్షర క్రమం. మొదటి పలికి రాస్తే మిగిలిన ఒత్తులు కావాలనుకోండి కీ ప్లస్ షా ప్లస్ మా అంటే మా ఒత్తు. అలాగే రెండు ఒత్తులున్న అక్షరం కావాలనుకోండి క్ష్మి. అంటే ఒక పదాన్ని మనం ఎప్పుడైనా రాసేటప్పుడు దాంట్లో ఎన్ని ధ్వనులు ఉన్నాయో ఏ విధంగా పలకాలో మొదటి విభాగంలో నేర్చుకున్నాం మనం రోమన్ 1లో. రోమన్ 2కి వచ్చేసరికి ఏంటి, ఒక రెండు ఒత్తుల పదం ఒక పదం రాస్తే అందులో రెండు ఒత్తుల అక్షరక్రమం ఏ విధంగా ఉందో మొదటి పలికి రాసే మిగిలిన ఒత్తులు ఏంటో, అలాగే రెండు ఒత్తులు ఉన్నటువంటి ఒక అక్షరం ఏంటో తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ మీకు తెలియటం వల్ల మీకు డిక్టేషన్ చెప్పేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా కొన్ని పదాలను మీరు చాలా సులభంగా రాయగలుగుతారు. అందుకోసం వీటిని మీకు మేము తెలియచేయడం జరుగుతుంది. అంటే ఒక పదం అనేది ఏర్పడాలనుకుంటే దాంట్లో ఎన్ని ఒత్తులు ఉన్నాయి, ఎన్ని ధ్వనులు ఉన్నాయి, ఆ పదం అనేది ఏ రకంగా వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు మేము ఏదైనా ఒక లక్ష్మి పదం రాయాలనుకుంటే ఇవన్నీ కూడబలుక్కొని మనం ఈజీగా తప్పు లేకుండా మీరు రాస్తారు. పెద్దగా అది వచ్చేసరికి మీకు ఎటువంటి అక్షర దోషాలు కూడా ఉండవు ఇలా చేయడం వల్ల. ఒక పదం చెప్పగానే అది ఎన్ని ఒత్తుల పదం చెప్పాలి మీరు, అది ఆ రెండు ఒత్తుల అక్షరక్రమం ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. అందులో మొదటి పలికి రాసే అక్షరం మిగిలిన ఒత్తులు ఏమో తెలుసుకోవాలి. రెండు ఒత్తులు ఒక అక్షరం ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. అందుకే ఫర్ ఎగ్జాంపుల్గా వజ్రము రాసం, లక్ష్మీ రాసం. ఈ రకంగా మనకి భాషాంతర విభాగంలో శిశువులకు సంబంధించి ఒక పదాన్ని ఎలా పలకాలో, అందులో ఉన్న ధ్వనులు ఏమిటో, అందులో ఉన్న ఒత్తులు ఏమిటో ఇలా మనం నేర్చుకోవడం వల్ల చాలా సులువుగా ఎవరైనా డిక్టేషన్ ఒక పదాలు చెప్పేటప్పుడు, పేర్లు చెప్పేటప్పుడు సులువుగా మీరు రాయడానికి వీలుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ మీకు మేము చెప్పడం జరుగుతుంది.
చూడండి, ఈ కింద ఒక హల్లుకి వేరే అవతల వచ్చేది దాన్ని సంయుక్తాక్షరం అంటాం. ఆ కింద పదాన్ని చదవండి, సంయుక్తాక్షరం సున్నా చుట్టండి. మీరు ఇక్కడ సంయుక్తాక్షరం రాస్తున్న అందులో ఆ పదంలోని సంయుక్తాక్షరం కింద మీరు సున్నా చుట్టాలి. పుణ్యము ఒకటది, రెండవది అల్లం, అలాగే చంద్రుడు, నాలుగోది కీర్తి, ఇప్పుడు పుణ్యము, అల్లం, చంద్రుడు, కీర్తి, దీంట్లో సంయుక్తాక్షరాలు ఏవి? సంయుక్తాక్షరం అంటే ఒక హల్లు కింద వేరే హల్లుతాలకు ఒత్తు ఉండాలి, జ్ఞా ఉండటమే. అలాగే అల్లం, ఈ అల్లంలో కూడా లావత్తు ఉంది అక్కడ. అలాగే దూ కింద రావస్తుంది, అలాగే రీ కింద కూడా తావస్తుంది. ఈ రకంగా మనం ఏమైనా సొంతంగా కొన్ని పదాలు ఇస్తే సంయుక్తాక్షరాలు దాంట్లో ఆ పదాల్లో సంయుక్తాక్షరాలు ఎక్కడ ఉన్నాయో మనం సున్నా చుట్టాలి. అనా కింద యావత్తుంది, లా కింద లావత్తుంది, ఆ దూ కింద కూడా రావస్తుంది, రీ కింద తావస్తుంది. అంటే ఒక హల్లు కింద వేరే హల్లుతాలకు ఒత్తి చేరితే దాన్ని సంయుక్తాక్షరం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మీకు హోంవర్క్, మీకు తెలిసినవి కొన్ని సంయుక్తాక్షర పదాలు 5 రాయండి, 5 పదాలు రాయండి, అది హోంవర్క్.